ఏదైతే విజయసాయిరెడ్డి టార్గెట్గా సాగుతున్నటువంటి మదన్కి సంబంధించిన వ్యవహారంలో ఇవాళ ఈనాడు పత్రిక రాసిన హెడ్డింగ్ సంథింగ్ డిఫరెంట్. ఏంటంటే విజయసాయిరెడ్డికి డిఎన్ఏ పరీక్ష చేయాల్సిందే, దేవాదాయ శాఖ అధికారి శాంతి మొదటి భర్త మదన్ మోహన్ డిమాండ్ అని పెట్టారు. అంటే రెండో పెళ్ళి అయ్యిందని, ఇప్పుడు అతను రెండో పెళ్ళి కాలేదు, అదంతా నాతోనే, నేను విడాకులు ఇవ్వలేదు అని చెప్తున్నాడు ఆయన. మరి మొదటి భర్త మదన్ మోహన్ డిమాండ్ అన్నటువంటిది ఈనాడు రాయడం అన్నటువంటిది ఇక్కడ అసలు ట్విస్ట్. ఇకపోతే తన భార్యకు పుట్టిన కుమారుడి విషయమై వివాదం తీరాలంటే ఎంపీ విజయసాయిరెడ్డి న్యాయవాది సుభాష్ డిఎన్ఏ టెస్ట్కి రావాలని దేవాదాయ శాఖ ఏసీ శాంతి మొదటి భర్త మదన్ మోహన్ డిమాండ్ చేశారు. విజయవాడలో శుక్రవారం దళిత గిరిజన బహుజన సంఘాల నేతలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నా భార్య శాంతి కుమారి విశాఖపట్నంలో కుమారుడికి జన్మనిచ్చింది. ఆ సమయంలో నేను అమెరికాలో ఉన్నాను. నేను వచ్చి ఆ గర్భానికి కారణం ఏంటని ప్రశ్నిస్తే విజయసాయిరెడ్డితో శారీరకంగా కలిశానని ఓసారి, ఆయన ద్వారా ఐఏఎఫ్ చేయించుకుని కుమారునికి జన్మనిచ్చానని మరోసారి చెప్పింది. విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రిలో శాంతి ప్రసవించింది. ఆ సమయంలో ఆసుపత్రి రికార్డులో భర్తగా హైకోర్టు న్యాయవాది పోతిరెడ్డి సుభాష్ పేరుంది. సుభాష్ సంప్రదిస్తే శాంతికి తనకు సంబంధం లేదన్నారు. 2016లో విడాకులు ఇచ్చినట్టు శాంతి చెప్తున్న మాటలు అవాస్తవం, కావాలంటే నిజ నిర్ధారణ పరీక్షకి పంపించవచ్చు, మా ఇద్దరికి ఇప్పటికే కవల ఆడపిల్లలు ఉన్నారని మదన్ మోహన్ చెప్పారు. ఇప్పుడు అంటే ఇతను ఆ అమ్మాయి తన భర్త కిందన అతని పేరు పెట్టింది సుభాష్ది. ఇక్కడ ఇతను నేను విడాకులు ఇవ్వలేదంటాడు, ఇచ్చేశారు అని చెప్పి ఆమె చెప్తుంది, రాసుకున్నాం అన్నట్టు. తర్వాత సంతకం పెట్టించుకున్నారని చెప్పి ఈయన చెప్తుంటారు. ఓవరాల్గా ఇది సంప్రదాయం ప్రకారం విడాకులు, చట్టబద్ధమైన విడాకులు మధ్యలో జరిగింది. ఒకవేళ కనుక ఆ విడాకులు తీసుకుని ఉంటే మొదటి భర్తకు అడిగే హక్కు ఉండదు ఆటోమేటిక్గా తనకు పుట్టినటువంటి బిడ్డకు సంబంధించి. అప్పుడు రాజకీయం కోసమే జరుగుతున్నటువంటి తంతు అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.